హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి, అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎల్లుల్లిపాయన ఒకటి తీసుకొని ఇలా లవంగాలను అయితే ఒక 4-5 ఇలా గుచ్చుకొని బొద్దింకలు బల్లులు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్ కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగ సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీట్లు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అదొక సీట్ తీసుకొని ఇలాగా మన సిజర్ని ఒక 3-4 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. మళ్ళీ చక్కగా మన సిజర్ అనేది ఏదైనా కట్ చేసుకున్నప్పుడు కట్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఒక పేపర్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా కట్ అవుతుంది. ఈ విధంగా సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీట్ని మనం ఇలాగా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిజర్లు చక్కగా మనం కటింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. బెండకాయలని ఒక 3 తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ బెండకాయలని చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో పుచ్చులు ఉంటూ ఉంటాయి కదండి, చెక్ చేసుకొని ఇలాగ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఏదైనా ఒక గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని దాని నిండుగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని గాజు గ్లాస్ అయితే నేను తీసుకున్నానండి. ఇలా గాజు గ్లాస్లో అయితే నేను నిండుగా వాటర్ అయితే తీసుకున్నాను కదా, ఈ ముక్కల్ని ఇందులో వేసేసి మూత పెట్టేసుకుని నైట్ అంతా ఇలా నానిన తర్వాత ఉదయము మనం మార్నింగు ఈ వాటర్ని తాగినట్లయితే బెండకాయ ముక్కల్ని సపరేట్ చేసేసి ఈ వాటర్ని తీసుకున్నాం అనుకోండి, బీపీ కానీ అలానే షుగర్ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలాగ మనం నైటు ఈ బెండకాయ ముక్కల్ని ఈ గాజు గ్లాసులో వాటర్లో నానబెట్టేసుకొని ఉదయం మనం ఈ ముక్కల్ని తీసేసి వాటర్ని తీసుకున్నాం అనుకోండి, షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఎక్కువగా ట్యాబ్లెట్లతో మనం ఇబ్బంది పడకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 4, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎలా ఒలిచేసుకోవచ్చు అండి. విస్కర్లు అయితే మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదండి, విస్కర్ ఒకటి తీసుకొని ఇలా ఎల్లిపాయలు అయితే ఇలా ఒలిచేసుకొని దానిలో పెట్టేసుకొని ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద ఇలా కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది, చాలా బాగా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఎల్లిపాయ పై ఉన్నటువంటి పొట్టును చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. ఇలా హీట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా ఈ ఎస్కర్లో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలను తీసుకొని ఇలా అనుకుంటే చాలండి, చాలా సింపుల్గా ఈజీగా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్కను చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. ఇప్పుడైతే హీట్ చేసుకున్నాం కదా, ఎల్లిపాయని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఇలా అనుకుంటే చాలండి, దానిపై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా విసుగు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా వచ్చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సో మీకు ఈ టిప్ నచ్చిందా అంటే, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి
చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చిన్నవారైనా పెద్దవారైనా పిల్లలైనా ఇలాగా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా పేపర్ ఒకటి తీసుకోవాలండి, వైట్ పేపర్ ఒకటి తీసుకొని ఇలాగా సిజర్ పెట్టి క్రాస్గా అయితే కొంచెం కట్ చేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో అయితే దారం అయితే పెట్టేసుకొని ఇలా నీడిల్ని తీసుకొచ్చి ఇలాగా దారం అయితే మధ్యలో పెట్టాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా నీడిల్లోనికి దారం ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్నవారైనా పెద్దవారైనా ముసలి వాళ్ళైనా ఈ విధంగా చక్కగా నీడిల్లోనికి చాలా సింపుల్గా ఈజీగా దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.